మన జీవితాలను మనం చక్కబెట్టుకోకపోతే, మన బ్రతుకులను మనం సరిచేసుకోకపోతే సాతాను ఈజీగా నీ ఆత్మను ఎత్తుకొని వెళ్ళిపోతాయి, ఈజీగా నరకానికి వెళ్ళిపోతావు. అందుకని సేవకుల్ని దేవుడు గొర్రె అని పిలిచిన సేవకుణ్ణి ఎక్కడికి పంపించాడు? తొడేళ్ల మధ్యలోని పంపించాడు. ఇప్పుడు తొడేళ్ళని ఏం చేయాలి? గొర్రెల మందలాగా చేయాలి, గొర్రెగా మార్చాలి. ఒక గొర్రె అని పిలువబడిన సేవకుడు తొడేళ్ళని పిలువబడిన సమాజాన్ని గొర్రెలాగా మార్చవలసిన బాధ్యత దేవుడు సేవకుని భుజాల మీద పెడితే, ఆ సేవకుడు తన పనిని, తన కర్తవ్యాన్ని తను చేస్తున్నప్పుడు గొర్రె మీద తొడేలు తన స్వభావాన్ని చూపించదా? తన బలాన్ని చూపించదా? తన కోరలు గీరదా? తన రక్కదా? ఆ రక్కిన గీరలో, ఆ గోర్లలో ఆ గొర్రె అని పిలువబడిన సేవకుని చర్మము, రక్తము అందులో చీలికల్లాగా పడవా? గొర్రెగా మారిన నీవు తొడేలు మాటలు నమ్మి ఎలా నువ్వు వెనకడుగు వేస్తున్నావు? అంటే నీలో ఆ స్వభావం, నీవు ఆ తొడేలు స్వభావానికి సంబంధించిన వాడివే గనుక దానిని నమ్మి వెనకాల వెళ్ళిపోతున్నావు. నీవు ఒకప్పుడు తొడేలువే గనుక, నీ గుణము అదే గనుక ఈరోజు కాళ్ళు భూమి మీద నిలబడ్డాయని ఒక అహంకారముతో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, సేవకుని అవమానపరిచి, సేవకుని మాటని నిర్లక్ష్యం చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవకుని మాట దేవుని మాటని గ్రహింపు మరచిపోయి నీవు విచారణ చేయకుండా నీవు ఐగుప్తు బలమును నమ్ముకొని వెళ్ళటం లేదా? గమనించండి. అలాంటి పరిస్థితిలో క్రైస్తవ్యం ఉన్నా దేవుడు వాళ్ళ మీద దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందుకని ఆయన రాకుండా ఆలస్యం చేసేది అందుకొరకే. ఇదిగో త్వరగా వస్తానని చెప్పిన దేవుడు తన రక్తంలో కడగబడిన వాడై ఉన్న సంఘాన్ని మరలా లోకం వైపు, ఐగుప్తు బలం వైపు వెళ్ళిపోతూ ఉంటే వారిని కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. నీ మీద కనికరం చూపించాలని ఆయన నిలబడి చూస్తున్నాడు. వెళ్ళిపోవట్లే, చేతికి అందనంత దూరం ఆయన వెళ్ళిపోవటం లేదు, ఆయన నిలబడి చూస్తున్నాడు. ఆత్మ నియమింపని వాటిని విషయంలో సంధి చేసుకొని జీవితాన్ని గడుపుతున్న మిమ్మల్ని ఆత్మ నియమంలోనికి నడిపించాలని దేవుడు నిలబడి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఆలోచన చేద్దాం. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీవు పిలిచినప్పుడు దేవుడు పలుకుచున్నాడా? ఆయన అంటున్నాడు, నువ్వు పిలవగానే నీ పిలుపునకు ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. ఆయన నీ పిలుపుకు ఉత్తరం ఇస్తున్నాడు. ఆయన నువ్వు పిలిచిన పిలుపుకు ఆయన ఉత్తరం ఇవ్వటం లేదని అంటే నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ స్వరం ఆయనకి వినబడటం లేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథంలోనే మనం చూసినట్లయితే, ప్రియులారా, మిమ్మల్ని ఆశీర్వదించుటకు నా చేయి కురచ కాలేదు, మీకును నాకును మధ్య మీ దోషాలు అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డు బండలే నీ స్వరం ఆయనకి వినబడకుండా చేస్తున్నాయి. ఆయన ప్రత్యుత్తరము నీ దాకా రాకుండా చేస్తుంది. ఆ అడ్డు బండలను నువ్వేం చేసుకోవాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. అయ్యా, నాలో ఏవైతే అడ్డుబండలుగా ఉన్నాయో వాటిని నాకు బయలుపరచు ప్రభు అని దేవుణ్ణి అడగాలి. ఇలారా సేవకుడు పని నువ్వు గుర్తించాలి. సంఘంగా నువ్వు కూడా గుర్తించకపోతే సమాజం ఎలా గుర్తిస్తుంది? గొర్రెగా మారిన నీవు గుర్తించకపోతే తొడేళ్ళు ఎలా గుర్తిస్తాయి? కాబట్టి గొర్రెలవైన నీవు తొడేళ్ళని సేవకుడు ఏం చేస్తున్నాడంటే గొర్రెలాగా మారుస్తున్నాడు. ఆయన వివేకము కలిగి నడుస్తున్నాడు, నిష్కపటంగా నడుస్తున్నాడు. అది దేవుడు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యతలో ఆ తొడేలు స్వభావం కలిగిన వారు రక్కుతూ ఉంటారు, ఏదేదో చేస్తుంటారు. అయినా కూడా ఆ గాయాలన్నింటినీ ధరించుకొని, ఆయన అన్ని భరించుకొని ఏం చేస్తున్నాడంటే ఆ తొడేల్ని గొర్రెగా మార్చడానికి ఆయన పని పూనుకుంటున్నాడు. గడిచిపోవాలి. ఇప్పుడు తొడేల్ని గొర్రెగా మార్చడం అంటే అంత ఈజీయా? ఈ రంగు చీర బాగలేదు ఇంకోరు అని తీసినంత ఈజీయా? లేకపోతే ఈ చీర కట్టుకొని అరే ఇది నాకు మంచిగా నచ్చలేదని చెప్పేసి పక్కకేసి మళ్ళీ బీరోల నుంచి ఇంకో చీర తీసుకొని కట్టుకున్నంత ఈజీయా? చెప్పరేంటండి? మరి అలాంటిది వినబడలేదని గొర్రె సేవకుడి మీద
నేరస్థాపన చేస్తే ఆ గొర్రె ఏ గొర్రె అది? తొడేలు కాదు. మమ్మల్ని పలకరియలేదు, మమ్మల్ని చూడలేదు అనే పాదం అది స్వభావం. ఆ స్వభావం ఎవరు? తొడేలు కాదు. చదవండి, మాట చదవండి. ఇక లూకాసు వార్త చదవండి. ఎందుకు మూసేస్తున్నారు? మీరు వెళ్ళండి, ఇదిగో మీరు సంచినైనను జాలినైనను చెప్పులైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనాను, జాగ్రత్త వినాలి, త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగొద్దు. ఏమడగొద్దట? ఏనా ఏమడగొద్దట పాస్టర్ గారు? ఏమడగొద్దంట? బాగున్నారా బాగున్నారా అని అడగొద్దట. అడగకపోతే ఏమంటారు? ఎదురు పట్టా కూడా మమ్మల్ని పలకరియలేదు అయ్యగారు. ఏంది అయ్యగారికి అయినా మా మీద లేదులే, మా మీద లేదులే. గొర్రె స్వభావం అయితే ఏం ఆలోచిస్తుందో తెలుసా? దైవ కార్యం మీద సేవకుడు వెళ్తున్నాడు. ప్రభువా, నీ సేవకుడు నీవు పంపించిన పని కోసం వెళ్తున్నాడు. ఆయన కొరకు నీవు తోడుండు, ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేయి. నిజమైన గొర్రెవైతే ప్రార్థన చేస్తావు. అయ్యో సేవకుడు పలకరీయకుండా వెళ్ళిపోతున్నాడే, అయ్యో సేవకుడు మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్తున్నాడే అంటే దైవ కార్యం మీద వెళ్తున్నాడు. నా బాధ్యత సేవకుని కొరకు నేను ప్రార్థన చేయాలి అని ఇంట్లోకి వెళ్ళి మోకాల్లోంచి ప్రార్థన చేస్తావు. ఒకవేళ ఇంట్లో కాకుండా ఇదిలో కనబడ్డావు అనుకో, నీవు దైవ సేవకుడు కనబడేంత వరకు, పలికేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటావు. ప్రభువా, నీ సేవకుడు నీ కార్యం మీద వెళ్ళాడు, నువ్వే పంపించావని నేను నమ్ముచున్నాను. ఆ కార్యంలో సఫలం చేయి. నువ్వే పని మీద పంపించావో ఆ పనిలో విజయాన్ని చేకూర్చుము అని చెప్పేసి ప్రార్థన చేస్తావు. గొర్రెవైతే, తొడేలువైతే ఏం చేస్తావో తెలుసా? మమ్మల్ని చూసి కూడా చూడనట్టే పోయిండు, మమ్మల్ని పట్టించుకోకుండా పోయిండు. ఇంకా మాకు గురించి తెలియకుండా ఉందా? అది లేకుండా ఉందా? ఇది లేకుండా ఉందా? తొడేలు. గొర్రె అర్థం చేసుకోకపోతే తొడేలు ఎలా అర్థం చేసుకుంటుంది? గొర్రెకి అర్థం కాకపోతే తొడేలుకి ఎలా అర్థం అవుతుంది? సంఘానికి అర్థం కాకపోతే సమాజానికి ఎలా అర్థం అవుతుంది? దేవుని మాట పట్టుకొని సేవకుడు బయటకు వెళ్తుంటాడు. దేవుని వాక్యాన్ని పట్టుకొని సేవకుడు బయటకు వెళ్తుంటాడు. ఆయన వెళ్ళే ప్రయాణం నీ దగ్గరకో ఎక్కడికో తెలియదు. అది దేవునికి సేవకుడికి మాత్రమే తెలుస్తుంది. ఒక మాట చెప్పాలంటే సేవకుని కూడా తెలియదు. దేవుడు అప్పటికప్పుడు నిర్ణయాలు ఇస్తుంటాడు. ఆ నిర్ణయాలు పట్టుకొని సేవకుడు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ అడుగులను తప్పు పడుతున్నావంటే నీవు ఇంకా గొర్రెగా బారలేదని అర్థం. నువ్వు ఇంకా తొడేలుగానే ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. హలో అంటున్నాడు. ఆయన మార్గంలో ఎవరికి కుశల ప్రశ్నలు అడగవద్దు. ఎవరిని కూడా బాగున్నావా, అమ్మ మళ్ళీ వస్తాను, మళ్ళీ పోతాను. ఆయన పలకితే పలకండి అంతే. పలకలేదంటే దైవ కార్యం మీద ఏదో కార్యం మీద వెళ్తున్నాడు. పలికినాక కూడా ఆయన ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు. చాలు, పలికాడు అంతే. పలకకపోతే అది దేవుడు చెప్పాడు వెళ్ళిపోతున్నాడు అందుకనే అని నువ్వు సంఘముగా కూడి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది దేవుని పిల్లల లక్షణం. అలా కాకుండా నీ మెదడు ఆలోచిస్తుందంటే అందుకని అన్నాడు, దేవుని ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నావు అన్నమాట అని అంటాడు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. దేవుని ఆత్మ చేయని సంధి వీలు చేసుకుంటారు. అంటే దేవుని ఆత్మ సంధి చేసిన దాంట్లోనే మనం సంధి అవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి అందరిని ప్రేమించాలి కదండి, శత్రువుని కూడా దేవుడు ప్రేమించమన్నాడు కదండి అనే సంధి అదే. శత్రువుని కూడా ప్రేమించాలి కదండి, దేవుడు శత్రువుని కూడా ప్రేమించమన్నాడు కదా అని సంధి చేసుకుంటారే, ఆ సంధి ఇదే. మన శత్రువు ఎవరు? మనుషులా సాతానా? మాట్లాడాలి. సంఘం ఉన్నారా ఎడా? మన శత్రువులు ఎవరు? సాతాను, మనుషులు గారు. మరి సాతాన్ని మరి శత్రువును ప్రేమించమన్నాడంటే సాతాన్ని ప్రేమించమని చెప్పినట్లా? హలో, సాతాన్ని ప్రేమించమని చెప్పినట్లా అంటున్నా? దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసి, తండ్రిని తల్లిని విడిచి, సంఘాన్ని విడిచి, సేవకుని విడిచి,
కృతజ్ఞత లేకుండా కృతజ్ఞతహీనులుగా ప్రయాణం అవుతున్న వారిని గుర్తుపట్టి వారితో సంధికి నువ్వు దూరంగా ఉండాలి. అవి వదిలేసి దేవుడు ప్రేమించమన్నాడు కదండి, దేవుడు క్షమించమన్నాడు కదండి. దేవుని ఆత్మ సంధి చేసిన దగ్గరనే మనం సంధి చేయబడాలి. మరి నువ్వు అందరితో సంధి చేసుకొని తిరుగుతున్నావు, అది దేవుని ఆత్మ చేసిన సంధియా? దేవుని ఆత్మ చేసిన సంధి అయితే సమాధాన పెడతావు, సమాధాన పరుస్తావు. లేదనంటే దూరం అయిపోతావు, దేవుని మాటకు దగ్గర అయిపోతావు. అలా కాకుండా తిరుగుతున్నావు అనంటే సాతాను సంధి కాదు అది. గమనించుకోవాలి పిల్లారా, నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోవటానికి ఇలాంటి లోపాలు ఎన్ని లేవు? మీ జీవితాలు వెలగకపోవటానికి వాక్యం వినాలి, తలకాయలు పైకెత్తాలి. మీరు అడిగినవి పొందుకోలేకపోవటానికి ఇలాంటివన్నీ లేవు మీ దగ్గర. దేవుని ఆత్మ సంధి చేసిన దగ్గర సంధి చేసుకోండి. దేవుని ఆత్మ సంధి చేయని దగ్గర సంధి చేసుకొని తిరగొద్దు. దానివల్ల నీకే నష్టం, ఎవరికి నష్టం కాదు, నీకే నష్టం. నీ స్వరం ఆయన వినటం మానేస్తాడు. ఆయన స్వరం నువ్వు విననప్పుడు నీ స్వరం ఆయన ఎందుకు వింటాడు? ఆయన చెప్పినట్టు నువ్వు నడవనప్పుడు నువ్వు పిల్లగాని ఆయన ఎందుకు పలుకుతాడు? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేసుకొని మన జీవితాలు చక్కబెట్టుకుందాం. నువ్వు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎదురుపడ్డ వాళ్ళని ఎవరిని కూడా కుశల ప్రశ్నలు అడగొద్దు. మీరు వెళ్తున్నప్పుడు ఈ ఇంటికి పో, ఆ ఇంటికి పో అని దేవుడు చెప్పట్లేదు. నీకు ఏ ఇంటికి పో బుద్ధి అయితే ఆ ఇంటికి పో. నువ్వు ఏ ఇంట్లోనైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అగునుగాక అని చెప్పి మొదట ఫస్ట్ అది చెప్పండి, మీ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పి, సమాధానం పొందటానికి అర్హుడు ఎవడైనా అక్కడ ఉంటే మీ సమాధానం అతని మీద నిలుస్తుంది. ఒకవేళ మీ సమాధానం వచ్చిన తీసుకునేవాడు ఎవడు లేకపోతే అదేమవుతుంది? అది ఆ సేవకునికి తిరిగి వస్తుంది. అంటే సేవకుడు ఎవరట? సమాధాన పెట్టేవాడు, నీ కుటుంబాన్ని సమాధానపరిచేవాడు. మరి ఆ సమాధానపరిచే సేవకుడు నీ ఇంటికి వస్తున్నాడా? నీ ఇంట్లో ఉన్న అసమాధానాన్ని సమాధానంగా చేసుకుంటున్నావా? లేదు, నువ్వే సంధి చేసుకుంటావు. ఇంకా నీకు సమాధానం ఎక్కడ? దేవుని ఆత్మ సంధి చేయకుండానే నువ్వే సంధి చేసుకొని తిరుగుతుంటావు. ఇక నీకు సమాధానం ఎందుకు? సేవకుడు ఎందుకు? ఇక నీటికి సేవకుడు అవసరం లేదు, నీకు దేవుడు అవసరం లేదు, దేవుని మాట అవసరం లేదు. నీ ఇంట్లో నువ్వే రాజు అయిపోయావు, రాణివైపోయావు, మహారాజు అయిపోయావు. ఎందుకంటే నీకు నువ్వే దేవుని ఆత్మ సంధి చేయకుండానే నీకు నువ్వే సంధి చేసుకొని తిరుగుతుంటావు. ఇక నీ ఇంట సమాధాన పాత్రుడు లేడు. ఆయన సమాధానం నీ ఇంటి మీదకి ఎలా వస్తుంది? నీ మీదకి ఎలా వస్తుంది? హలో, దాచుకుంటాం. లోపాలను ఏం చేసుకుంటారంటే దాచుకుంటారు. దానివల్ల నష్టం ఎవరికి? అందుకని తప్పిదమ్ములు దాయివాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టుము, కనికరం పొందుతావు. కనికరం పొందాలి అని అంటే ప్రియమైన దేవుని సంగమా, తప్పులను దాయకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎవరైతే తమ లోపాలను ఒప్పుకొని విడిచిపెడతారో వారి మీదకి దేవుని కనికరం వస్తుంది. ఆ కనికరం ఇవ్వాలనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన నిలబడి చూస్తున్నాడు. నా బిడ్డ ఇప్పటికైనా ఒప్పుకుంటుందేమో, నా కుమారుడు ఇప్పటికైనా ఒప్పుకుంటాడేమో, నా కుమార్తె ఇప్పటికైనా ఒప్పుకుంటుందేమో, ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుంటారేమో, తమ లోపాలు తెలుసుకొని సరి చేసుకొని వస్తారేమో అని చెప్పేసి ఆయన నిలబడి చూస్తున్నాడు. ఎందుకంటే నిన్ను కరుణించాలని. నీ పిలుపుకు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వాలి అని అంటే పిల్లరా, నీవు ఆయన పిలుపు వినేవాడిగా మొట్టమొదటిగా ఉండాలి. నీ పిలుపు ఆయనకు వినబడేలా నువ్వు కేక వేయాలి. ఆయన కేక వేస్తే రక్షకుడు నీ దగ్గరికి వస్తాడు. నీ మీద ప్రమాదం సంభవించినప్పుడు కేక వేస్తే పిల్లరా, రక్షకుడు నీ దగ్గరికి వస్తాడు, వచ్చి నిన్ను ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. ఇవాళ కుటుంబాలు బాగుపడాలంటే ఆ కుటుంబంలో ఒక్కడైనా ఉండాలి సమాధానమునకు అర్హుడు. ఆ సమాధానం పొందటానికి ఒక్కడున్నా ఆ ఒక్కని ద్వారా ఆ కుటుంబం ఏమైపడుతుంది? సమాధానపరచబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతారు. సాతాను చేసిన సంధిలోనికి మనం వెళ్ళొద్దు.
దేవుని ఆత్మ చేసిన సంధిలో మనం ఉండాలి. దేవుని ఆత్మ సంధి చేయని వాడితో స్నేహం చేయటం అనేది నీ ఆత్మీయ జీవితానికి, నీ భవిష్యత్తుకి, ప్రజెంట్కి, అన్నిటికీ, నీ పిల్లలకి శాపంగా మారుతుంది. అదే దేవుని ఆత్మ సంధి చేసిన వారితో స్నేహం చేస్తే తరతరాలు ఆయన కనికరం నీ పిల్లల మీదకి, నీ మీదకి వస్తుంది. నీ పిల్లల కొరకు ఏది సంపాదించి పెడుతున్నావు? దేవుని ఆత్మ సంధి చేసిన స్నేహాన్ని, సాతాను సంధి చేసిన స్నేహాన్ని, ఏ స్నేహం నీ పిల్లలకి ఇస్తున్నావు? ఏ జనాంగాన్ని నీ పిల్లల కొరకు తయారు చేస్తున్నావు? ఏ జనాంగం మధ్యలో నీ పిల్లల్ని పెంచుతున్నావు? ఆలోచన చేసుకోండి. ఇవాళ అంటారు, పెద్దలు అంటారు, ఇవాళ ఇంట్లో రేపు మంట్లో అని ఒక సామెత ఉండే. ఇవాళ ఇంట్లో ఉన్నవాడు రేపు మంట్లో. ఇవాళ ఇంట్లో ఉండగానే క్రీస్తు ఇంట్లోని పిల్లలని, క్రీస్తు ప్రజలతోని పిల్లల్ని సమాధానముగా నడిపించాలి. ఆ క్రీస్తుకు భిన్నంగా నడుస్తున్న వారితో నీ పిల్లలు నడిచినట్లయితే నీవు పోయిన తర్వాత నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించే. నీతిమంతుని ఫలము తప్పకుండా నీతిమంతుని పిల్లలు అనుభవిస్తారు. ఆ నీతి లేకుండా నువ్వు తిరిగితే పిల్లరా, నీ పిల్లలు ఖచ్చితంగా నీ తదనంతరం నడి రోడ్ల మీద బికార్లాగా తిరగాల్సి వస్తుంది, లేదా వేషల్లాగా తిరగాల్సి వస్తుంది. గమనించుకోండి. మంచి స్నేహము మన జీవితాన్ని బాగు చేస్తుంది. మంచి స్నేహము నీ హృదయాన్ని గాయం కలిగేలా చేయొచ్చు, నీ దేహానికి గాయం చేయొచ్చు, తప్పులేదు. అది మంచి స్నేహం. నిన్ను మెప్పించో, నిన్ను ఉబ్బించో, నిన్నేదో మరి ఐసు మాటలు చెప్పో నిన్ను ఆకర్షించదు మంచి స్నేహం. ఎంతసేపటికి నిన్ను గద్దిస్తుంది. అదే దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడిపేస్తావు. నువ్వు చెడ్డోళ్ళతో సహవాసం చేస్తున్నావు. నీ చెడ్డ మనుషులతో, తొడేళ్లతో, చెడ్డోళ్ళు అనే పదంని బైబిల్లో మనం ఇప్పుడు చూసిన ప్రకారంగా మనం చూస్తే తొడేళ్లతో నువ్వు స్నేహం చేసావనుకో, నీ పిల్లలు కూడా రేపు తొడేళ్ళు అయిపోతారు. సేవకుని వెనకాల నీ పిల్లలు రావటం నేర్చుకోండి. దేవుడు తన సేవకులకు అధికారాన్ని ఇచ్చాడు. తొడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. సేవకుని వెంబడిస్తే ఆ తొడేళ్ల మధ్యలో నుంచి మీ పిల్లల్ని కాపాడలేస్తాం. ఆ సేవకుని వెంబడిస్తే ఆ తొడేళ్లను గొర్రెల్లాగా మార్చగలుగుతాం. కానీ సేవకుడు లేకుండా నీ పిల్లలు ఆ తొడేళ్లతో స్నేహం చేస్తే అవి ఒక రోజున నీ పిల్లల్ని కనికరం లేకుండా చంపేస్తాయి, దయ లేకుండా చంపేస్తాయి, చీల్చివేస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, వాక్యం మనతో మాట్లాడుతున్న మాట అదే. నా కుమారుడా, నీ స్వరం నేను విన్న వెంటనే నీకు ఉత్తరం ఇస్తాను. అంటే నీ స్వరం నాకు వినబడటం లేదు, అందుకనే నేను నీకు ఉత్తరం ఇవ్వటం లేదనే సమాధానాన్ని ఇస్తుంది. మరి ఎందుకు మేము చేసిన పనులు నిర్లక్ష్యం అవుతున్నాయి? ఎందుకు మా స్వరమానికి వినబడటం లేదు? మీరు గమనిస్తే మొదటి కీర్తనలో మనం చదవగలిగితే, ప్రియులారా, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వాళ్ళు చల్లా చెదురై వెళ్ళిపోతుంటారు. ఏ గాలి వస్తే ఆ గాలికి తిరుగుతూ ఉంటారు. దుష్టులు వాళ్ళు నీతిమంతుల సభలో నిలబడలేరు. లోకములో పాపపు జీవితం జీవించాలని ఆశ కలిగేవాడు నీతిమంతుల సభలో ఉండలేడు. పాపాన్ని వదులుకోవాలనుకునేవాడు మాత్రమే నీతిమంతుల సభలో ఉండటానికి ఇష్టపడతాడు, నిలబడగలడు. అతడు ఒక రోజున దేవుని కనికరం పొందుకుంటాడు. మన బైబిల్లో చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఆమె ఎన్ని కష్టాలు పడ్డది. డబ్బంతా వ్యసనం చేసుకుంది, వ్యయం చేసుకుంది. వైద్యులందరిని అడిగింది, ఎవరు సహాయం చేయలేదు. ఆయన మాట విని ఆయనకు వినబడేలా కేక వేసింది. ఒక మాట చెప్పాలంటే ప్రియులారా, ఆ కేక శబ్దంతో కూడినది కాదు. ఆయన ప్రభావం ఆమెలకు వచ్చినట్లుగా వస్త్రమును తాకే కేక. ఆ జనాల మధ్యలో నుంచి నెట్టుకొని, అందరినీ త్రోసివేసుకొని, అందరినీ తప్పించుకొని యేసయ్య వస్త్రం తాకగలిగిన కేక ఆమె వేయగలిగింది. అది శబ్దంతో వేసిన కేక కాదు, ఆమె ఆసక్తితో వేసిన కేక. ఆమె అంతరంగంలో నుంచి వేసిన కేక యేసయ్యకి వినబడుతుంది. ఏమంటున్నాడో తెలుసా? నన్ను ఎవరో తాకారు. హల్లెలూయా. ఆయన పిలిచే విధానము చాలా రకాలు ఉన్నాయండి.
గుడివాణ్ణి మనం తీసుకున్నట్లయితే ఆయన ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ జన సందడిని విని ఏం జరుగుతుంది అని అడిగితే నజరేయుడైన యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని చెప్తే ఆ గుడ్డివాడు కేకలు వేయటం మొదలు పెడుతున్నాడు. ఓ నజరేయుడైన యేసు, నన్ను కరుణించవా, నన్ను కరుణించవా అని కేకలు వేస్తుంటే శిష్యులందరూ అనగా గొర్రెల్లాగా మారిన వాళ్ళు ఏం చేస్తున్నారు? హే ఊరుకో గుడ్డోడా, నీకేం పని లేదు ఒక్క అని కేకలు ఆపటానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది గొర్రెలు అలాగే నీకేం తెలియదుకో, నీకేమి తెలియదుకో, నీకేమి తెలియదుకొని ఈయనకు అన్నీ తెలిసినట్టుగా అందరిని నోరు మూపించి అక్కడ కూర్చోబెడుతూ ఉంటారు. వాళ్ళు కూర్చుంటే క్రీస్తు నీ దగ్గరికి రాడు, నీవు ఆయన సహాయాన్ని పొందలేవు. వాళ్ళు ఆ గుడ్డివాడిని నోరు మూపించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గుడ్డివాడు మరీ ఎక్కువ కేకలు వేయటం మొదలుపెట్టాడు. అది ఆ కేక విన్న యేసు ప్రభు ఎవరో నన్ను కేక వేస్తున్నారని చూసినప్పుడు గుడ్డివారు వాళ్ళని రమ్మని చెప్పినప్పుడు లేదా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఏం కోరుకుంటున్నారు నా నుంచి? మీరు ఏం కోరుకుంటున్నారు? ఏమి కావాలని కోరుకుంటున్నారో చెప్పండి అంటే, మేము చూడగోరుచున్నామయ్యా అని చెప్పేసి వాళ్ళు కోరుకున్న కోరిక మేరకు ఆయన కన్నులు ఇవ్వలేదా? మాట్లాడాలి, ఇచ్చాడా లేదా? ఆయన కళ్ళు కోరుకుంటే చెవులు ఇచ్చాడా? ఆయన కళ్ళు కోరుకుంటే నోరిచ్చాడా? ఆయన కళ్ళు కోరుకుంటే కాళ్ళు ఇచ్చాడా? చేతులు ఇచ్చాడా? నువ్వు ఏది కోరుతావో అది ఆయన తప్పకుండా ఇస్తాడు. అడుగు ప్రతి వానికి ఆయన లేదనకుండా ఇస్తున్నాడు. హల్లెలూయా. అయితే అడగటానికి ముందు నువ్వు ఒక కేక వేయాలి. ఆ కేక ఆయన వినేలా వేయాలి, ఆయన స్పందించేలా కేక వేయాలి. ఏదో ఒకటి ప్రభు అంటే ఏదో ఒకటి ఈడాయన నీకేది కావాలని అడుగుతాడు అంతే. నీకేం కావాలి? నేను అడిగాను స్పష్టంగా, నాకు కమల పిల్లలు కావాలి, కొడుకు కూతురు కావాలి, కొడుకు ముందు రావాలి. ఇంత స్పష్టంగా అడిగాను నేను ఆయన. నాకు కమల పిల్లలు కావాలి, నాకు కొడుకు కూతురు కావాలి, పుట్టటంలో కూడా కొడుకు ముందు రావాలి. మరి నాకు అలాగే ఇవ్వలేదా? చక్కగా కొడుకుని కూతుర్ని నేను అడిగాను. నీవిచ్చే ఆ జనాంగాన్ని నీవు నాకు ఇస్తున్న కొడుకు కూతుర్ని మొట్టమొదట డాక్టర్లు కంపౌండర్లే చూస్తారు భౌతికంగా. వాళ్ళు చూసినాక నేను రెండోది చూడాలి. నాకు నచ్చదు, అది నాకు నచ్చదు, నాకు తెలీదు నువ్వేం చేస్తావో. హల్లెలూయా. నీవిచ్చే ఆ పిల్లల్ని ముందుగా నేను చూడాలి. డాక్టర్ కంపౌండర్ల కంటే నర్సుల కంటే ముందుగా నేను చూడాలి నా పిల్లల్ని. నువ్వు ఇస్తున్న ఆ పిల్లల్ని నేను చూడాలి ప్రభువా అని అడిగాను. హల్లెలూయా. ఆయన కళల్లో స్పష్టంగా చూపించాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి. అడగాలి పిల్లలు, అడగాలి. అడిగితే ఇస్తాడు ఆయన. గుడివాని దగ్గరకు వచ్చాడంటే నీకేం కావాలి? నేను కళ్ళు చూడగోరుతున్నాను అంటే, కళ్ళు అంటే కళ్ళని చూడటం కాదు, చూడగోరుతున్నాను, చూపు కోరుకుంటున్నాను. హల్లెలూయా. నేను చూడాలనుకుంటున్నానయ్యా. ఆయన కళ్ళు ఇవ్వలేదా? మరి ఇవాళ నువ్వు అడిగి నేను ఎందుకు ఇవ్వటం లేదు? నీ స్వరం ఆయన దగ్గరికి వెళ్ళలేదు కనుక, దుష్టులు ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నావు కనుక, దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నావు కనుక, పాపుల మార్గాన్ని వదలలేకపోతున్నావు కనుక, పాపులతో ఆ జీవనాన్ని వదులుకోలేకపోతున్నావు కనుక, మనుషులను మెప్పించటానికి ప్రయత్నం చేస్తున్నావు కనుక దేవుడు నీ స్వరాన్ని వినటం లేదు. సాతాను చేసిన సంధి నువ్వు చేసుకొని తిరుగుతున్నావు కనుక దేవుడు నీ స్వరం వినటం లేదు. పిల్లరా, ఇవాళ నా స్వరం వినటం లేదు, నా స్వరం వినటం లేదని ప్రతి ఒక్కరికి ఈ మాట. దేవుడు నాకు సాయం చేయటం లేదు, దేవుడు నా మాట వింటున్నాడా వినట్లేదా అనుకునే వారికి ఈ వాక్యం. దేవుడు సంధి చేసిన వాళ్ళతోనే, దేవుని ఆత్మ సంధి చేసిన వాళ్ళతోనే నువ్వు సంధి చేసుకోవాలి. కానీ దేవుడు సంధి చేయని వారితో నువ్వు ఎలా సంధి చేసుకుంటున్నావు? ఎందుకు వినాలి నీ మాట? ఆయన మాట వినప్పుడు నీ మాట ఆయన ఎందుకు వినాలి? నీ కోరికలు ఎందుకు ఆయనకు సిద్ధింప చేయాలి? అందుకనే యోహాను సువార్తలో 10వ అధ్యాయం అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు, నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు నిలబడాలి, అప్పుడు మీకు ఇష్టమైంది నన్ను అడగండి నేను ఇస్తాను అన్నాడు. రెడీ చెప్పాలి. ఆమేన్. ఆయనలో నీలో ఆయన మాటలు నిలిచినప్పుడు
నీవు ఆయనలో నిలిచినప్పుడు నీకు ఇష్టమైంది ఆయన ఇస్తాడు. ఆ గుడ్డివాడిలో ఆ మాటలు నిలబడ్డాయి. ఆయన ఎంతో మందిని బాగు చేస్తున్నాడంట. గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడట, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడంట, ఊచ చేయగలిగిన వాళ్ళకి చేతులు ఇచ్చాడంట, నడువులు పడిపోయిన వాళ్ళని లేవనెత్తాడట, చచ్చిన వాళ్ళని బ్రతికించాడట అనే మాట ఆ గుడ్డి వాళ్ళ హృదయాల్లో నిలబడ్డాయి. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీలో నిలబడ్డది. అందుకనే వాళ్ళు ఆయనలో నిలబడి ఆయన ఎప్పుడు వస్తాడా అని చూశారు. అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే అవకాశాన్ని వదులుకోకుండా అడ్డుపడుతున్నా కూడా, క్రైస్తవులు అడ్డుపడుతున్నా కూడా సహాయం చేయాల్సిన వాళ్ళే సహాయం చేయక వాళ్ళకి అడ్డుబండల్లాగా నిలబడుతున్నా కూడా ఆ అడ్డుబండలన్నింటినీ దాటుకొని యేసు ప్రభువుకు వాయిస్ వినబడేలా వాళ్ళు కేకలు వేశారు. మరి అంతమందిని బాగు చేస్తున్నప్పుడు ఆ గుడ్డోళ్ళు వచ్చినప్పుడు రారా నిన్ను కూడా బాగు చేస్తాడు దేవుడిని తీసుకురావాలి కదా. తీసుకురాకపోగా గుడ్డోడ నోరు మూసుకో ఈ కర్తనవు అని చెప్పేసి వాడిని అక్కడే ఆపటానికి నిరాకరించారు. వాళ్ళు ఆపటానికి ప్రయత్నం చేశారు. వాడు ఆగలే. ఆగితే వాడిని కళ్ళు రావు, ఆగితే వాడు మేలు పొందడు. కాబట్టి నిన్ను కూడా ఆపాలని శత్రువు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు ఆగకూడదు. దేవుని యందు నిలబడాలి, అడగాలి, కేక వేయాలి. అయ్యా నువ్వు నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అని నువ్వు కేక వేస్తే ఆ కేకానికి వినబడితే తప్పకుండా నీ దగ్గరికి ఆయన వస్తాడు, లేదా నిన్ను ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు. హల్లెలూయా. వచ్చి నాకు ఏం కావాలని అడుగుతాడు. నీకు కావాల్సింది నీ ఇష్టమయ్యా అని అనమాకండి. ఎందుకంటే దేవుని ఇష్టమే నెరవేరాలి కదా అని అనమాకండి. ఆయన నీ ఇష్టానికి విలువ ఇచ్చినప్పుడు నీ ఇష్టమే దానికి చెప్పు. హలో, ఎన్నిట్లో దేవుని చిత్తం విన్నారు. నా ఇష్టమైతే నరకానికి వెళ్ళిపోతాం, దేవుని ఇష్టమైతే పరలోకం వెళ్తాం, కాబట్టి నీ ఇష్టమయ్యా అనే సూత్రాలు వాడొద్దు. ఆయన అడిగినప్పుడు మన ఇష్టానికి చెప్పాలి. ఎటు చెప్పు, నీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహిస్తానని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి నీకు నచ్చింది చెప్పు. ఏదో ఒకటి ఇదైనా నాకు సరిపోద్దులే అని అనొద్దు. నాకు ఈ మాటలు పలికినప్పుడల్లా ఈ గడపల్లో ఒకరు కనబడతాడు. మన మాతంగి సువార్త అమ్మ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు నాకు బాగా చెవుల్లో రింగులు అవుతూ ఉంటాయి. అన్నదట అందరు ఆడపిల్లలకి అంటుందట. అందరు ఆడపిల్లలకి అంటుంటే ఒకరోజు అయ్యా గుడ్డోడినో గులాబాగోడినో కుంటోడినో తొంటోడినో ఎవరినో ఒక మగపిల్లగా నేరాదయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసిందంట. పాపం ఇశ్రాయేలు పుట్టాడు, బాగా మనల్ని ప్రేమించేవాడు. హలో, ఆ అబ్బాయికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు. కొద్దిగా తిక్కలుగా పుట్టాడు. ఆమెన్నది యథార్థంగా ఒప్పుకుంది. అయ్యా నేనే అడిగానయ్యా, అట్లా నేను మంచిగా అడిగితే దేవుడు నాకు మంచిగా ఇచ్చేవాడు, కానీ నేను అలాగ అడిగాను, దేవుడు ఇలా ఇచ్చాడు. ఏదో నాకు ఒక మగపిల్లగాడు ఉన్నాడు అని అనిపించుకోవాలనే బాధలు అలా అడిగాను, నేను అడిగినట్టు ఆయన ఇచ్చాడు. అవును పిల్లారా, మనం ఎలా అడిగితే అలా ఇస్తాడు ఆయన. అంతే. ఆమె వాయిస్ వినబడ్డది, కానీ ఆమె అడిగిన రీతిలో ఆమెకి అనుగ్రహించాడు. కాబట్టి దయచేసి ఏమంటున్నానంటే మనం అడిగేది స్పష్టంగా అడగాలి దేవుడు. అందుకనే మీటినదేదో స్పష్టత లేకపోతే వినేవాడికి దాని భావం ఎలా అర్థమవుతుంది? కాబట్టి భావం అర్థమయ్యేలా ఎదుటివాడికి ఎదుట మనం ఏం చేయాలి? స్పష్టంగా మాట్లాడాలి. అరే బాబు, నీతో నేను స్నేహం చేయాలని అంటే నువ్వు దైవ మార్గంలోనికి రా. నువ్వు దైవ మార్గం కాదని వెళ్ళిపోయావు కాబట్టి నీ దారి వేరు, నా దారి వేరు. నేను నీ దారిలోకి వచ్చాననుకో, నా ఆత్మీయ జీవితం నాశనం అయిపోద్ది. కాబట్టి నేను నీ దారికి రాలేను. నువ్వు నా బంధువు అవ్వచ్చు, లేకపోతే నా తోబుట్టు అవ్వచ్చు, లేకపోతే నా ఆయన పోయిన వాడు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఎవరిపైనా అవ్వచ్చు, నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనము స్నేహము కొనసాగాలనంటే, మన ఆత్మీయ జీవితానికి నష్టం కలగకుండా ఉండాలనంటే నువ్వు మందిరానికి నడు. మందిరం కాదనుకొని వెళ్ళిపోయిన నీతో నాకు స్నేహం తగదు. కాబట్టి కోడి సలాం, నువ్వు ఆ రోటి కాడ నేను ఈ రోటి కాడ నిలబడి చూడు, దైవకార్యం నువ్వు అనుభవిస్తావు. ఆయన స్వరం నీ స్వరం ఆయనకి వినబడుతుంది. ఆయన నా కుమారుడు నీకేం కావాలనే స్వరం కూడా నీకు వినబడుతుంది. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడంలో వెనకాడడు. ఇలా గమనించాలి. మన జీవితాలను మనం వెలిగించుకునే విషయంలో, మనల్ని మనం కాపాడుకునే విషయంలో గుడ్డిగా ప్రయాణం అయిపోయి విలువలు లేకుండా దైవ కార్యాలకు దూరం అయిపోతున్నాం. దైవ కార్యాలకు ఎవరు దూరం కాకూడదు. దేవుని స్వరం మనం స్పష్టంగా వినాలి. అందుకని అంటాడు, అతడు నీతిమంతుడు చేయని చదవండి. మొదటి కీర్తన చదవండి. మొదటి కీర్తన చదవండి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి ఎక్కడికి నడుపుతుంది?
దుష్టుల మార్గం నాశనానికి. వాళ్ళ దుష్టులని నీకు తెలుసు, మరి వాళ్ళ మార్గంలో నువ్వు వెళ్తున్నావంటే ఎక్కడికి వెళ్తున్నట్టు? నాశనానికే కదా. హలో, వాళ్ళ దుష్టులని నీకు తెలిసినప్పుడు వాళ్ళతో స్నేహం చేసి వెళ్తున్నావనంటే అది నీ నాశనానికి నీవు తీసుకెళ్తున్నట్టే కదా. మరి నాశనానికి పోయే నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? నాశనం కావాలని నువ్వే కోరుకుంటున్నావు, నాశనం అయిపోవాలని నువ్వే అనుకుంటున్నావు. నాశనం అయిపో, మళ్ళీ నన్ను ఆశీర్వదించట్లేదని ఎలా చెప్తావు? హలో, అవునా కాదండి? నన్ను కాపాడు ప్రభు అంటావు, పాము నోట్లో చేయి పెడతావు. కరువు పాము, పాము కరువు 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 అని చేయి పెడతా, కరవదా? తొడేళ్ళలో బ్రతుకుతున్నామని తెలుసుకోండి. కాపరు వెనకాల గొర్రె రావాలి. కాపరు వెనకాల గొర్రె రావటం లేదనంటే అది తొడేలుగానే ఉంది అని కాపర్లుగా మేము గ్రహిస్తాం. అందుకని వాక్యం అంటుంది, మిమ్మల్ని తొడేళ్ళ మధ్యలోకి గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు ఎలా ఉండాలి? పాము వలె వివేకం. అంటే మా వెనకాల ఎవరు వస్తున్నారు, మమ్మల్ని మాకు ఎవరు బలంగా సపోర్ట్గా నిలబడుతున్నారు, ఎవరు మమ్మల్ని నిందిస్తున్నారు, ఎవరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఎవరు దేవుని కార్యానికి సహకరిస్తున్నారు, ఎవరు దైవ కార్యాన్ని తప్పించుకొని తిరుగుతున్నారు, ఎవరు స్వార్థంతో ఉన్నారు, ఎవరు నిస్వార్థంగా ఉన్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, అన్నీ మేము వివేచిస్తాం. అన్నిటిని మేము ఏం చేస్తాం? వివేచిస్తాం. పాము వల్ల వివేకం కలిగి ఉండమన్నాడు కదా, మేము వివేచిస్తాం. అన్నీ వివేచించినాక ఇతని స్నేహితుడు ఎవడు, ఇతని మిత్రుడు ఎవడు, ఇతని నడక ఎలా ఉంది, ఈయన ఆలోచన తీరేలా ఉంది, దైవ కార్యాలు ఎలా వస్తున్నారు, ఎలా పోతున్నారు, అన్నీ మేము పరిశీలిస్తాం, వివేచిస్తాం. ఆ వివేచనలో నువ్వేమన్నావో మాకు తెలిసిపోతుంది. ఆ తర్వాత పావురం వల్ల నిష్కపటంగా ఉంటాం. కపటం లేకుండా ఉంటాం, యథార్థంగా మోకాన మాట్లాడేస్తాం. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడం. నువ్వు సరికాదు, నువ్వు వెళ్తున్న స్నేహం సరికాదు, నువ్వు మాట్లాడుతున్న తీరు సరికాదు. మీరు అంతే అంటారులే అంటే అంతే అనటం కాదు, అంతే అనాలి. హలో, నీకు నచ్చే పదాలు మా నోట రావు, మా నోట వచ్చిన పదాలకు నువ్వు మలగాలి. హలో, హల్లెలూయా. దేవుని మాటని వాళ్ళు వివేచన చేయక ఐగుప్తు బలం కొరకు వాళ్ళు ఆరాట పడుతున్నారట. ఏ బలం? ఐగుప్తు బలానికి. చాలామంది చూడండి, డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తాడు. వాడు ఎంతటి పాపి అయినా, వాడు ఎంత దుర్మార్గుడైనా, డబ్బు ఉంది రేపేవాడిని అవసరం వస్తే ఉపయోగపడతాడు అని సవాసం చేస్తాడు. అది ఐగుప్తు బలం. ఆయనకు బలగం ఉంది, ఏదైనా ఆపద వస్తే వాళ్ళు మనకు తోడుగా నిలబడి మాట్లాడతాడు అని వెళ్ళటం ఐగుప్తు బలం. దేవుని కంటే బలవంతుడు ఎవడున్నాడు? దేవుని కంటే బలవంతుడు ఎవడున్నాడు? దేవుని కంటే ఐశ్వర్యవంతుడు ఎవడున్నాడు? సర్వ సంపదలు ఆయన యందు నిగుప్తమై ఉన్నవని అన్నాడు. ఆకాశపు వాకిళ్ళు విప్పితే పట్టజాలని దీవెన నీ మీదకి వస్తాను. అయ్యప్పయ్యా అని స్వరం ఎత్తి మాట్లాడు. ఏంద్రా నాన్న అని దేవుడు నువ్వు పిలిస్తే పలికితే ఆకాశపు వాకిళ్ళు ఇప్పరాదయ్యా అని అడగండి. మనమేం అట్లా అడగం, ఒక్కొక్కటి బిచ్చ వేసినట్టుగా అడుక్కుంటాం. ఆకాశపు వాకిళ్ళు విప్పయ్యా అని అడగాలి. నువ్వు ఆకాశపు వాకిళ్ళు ఉన్నాయి కదా, సర్వసంపదలు యందు నిగుప్తమై ఉన్నాయని చెప్పావు కదా, ఆకాశపు వాకిళ్ళు ఉన్నాయన్నావు కదా, వాటిని విప్పయ్యా అని అడగాలి. అవి విప్పితే ఏమవుతుంది? పట్టజాలని దీవెన వస్తుంది. మనం పట్టజాలని దీవెన అడగం, అరకొర జీవితాలు అడుగుతుంటాం. అటు సరిపోం, ఇటు సరిపోం. దయచేసి దేవుని సంగమా, దేవుని మాట మనకు సెలవిస్తుంది. నీవు పిలిచిన పిలుపు ఆయన వింటున్నాడా లేదా ఆయనకు వినబడుతుందా? ఆయనకు వినబడితే ఆయన నీకు రిప్లై ఇస్తాడు. చాలామంది ప్రార్థన చేసామండి, ప్రార్థన చేసావు, ఓకే బాగానే ఉంది. దేవుడు ఏం చెప్పాడు? నాలుకలు ఎల్లబెడతారు, మొఖాలు ఎల్లబెడతారు. మరి ఇంతసేపు నువ్వు దేవునితో మాట్లాడావు కదా ప్రార్థనలో, అవునా కాదండి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదా. మరి ఇంతసేపు నువ్వు ప్రార్థనలోకి వెళ్ళావు, గదిలోకి వెళ్ళావు, ప్రార్థన చేసుకుంటున్నావు. గదిలో ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునికి విన్నవించుకుంటున్నావు. నువ్వు విన్నవించుకున్న కార్యాలు సఫలం అవ్వాలంటే దేవుడు ఏదో ఒకటి చెప్పాలి కదా, నీకు చెప్పాలా వద్దా? అప్పుడు చెప్తేనే నీ స్వరం ఆయనకి వినబడినట్లు లెక్క. నువ్వు మాత్రానికి ప్రార్థన చేసుకొని నీకు నువ్వే ప్రార్థన చేసుకుంటావు, గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది. అమ్మ నీ ఇవాళ 2 గంటలు ప్రార్థన చేసినా, 3 గంటలు ప్రార్థన చేసినా, అర్ధగంట ప్రార్థన చేసినా అని చెప్పేసి వెనక్కి తిరిగి వస్తావు. సుఖమేంది? నీవు చేసిన ప్రార్థనకి ఆయన రిప్లై ఇవ్వాలి. ఆయన ఏమని రిప్లై ఇస్తాడో, నువ్వేం చేయాలో చెప్తాడు ఆయన. అది తీసుకొని ఆ యొక్క చేయమన్న మాటలు అప్పటికప్పుడే చేసేవైతే అప్పటికప్పుడే చేయాలి. అది ఏమైనా చేయగలిగి
తర్వాత చేయగలిగింది అయితే అప్పుడు ప్రార్థన ముగించుకొని అయిపోయినాక, దేవునితో సంబంధం అంతా అయిపోయినాక, నీ ప్రార్థన ఆసక్తి అంతా అయిపోయినాక, దేవుడు ఓకే అన్నాక వెళ్ళిపోయినాక, దేవుడు చెప్పిన మాట గుర్తుంచుకొని వెంటనే తక్షణమే దాన్ని చేయాలి. ఒక మాట చెప్పి నా సమయాన్ని ముగిస్తాను. అబ్రహామును మనం తీసుకున్నట్లయితే రాత్రి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీవు ప్రేమించు నీ ఒక్కగానైనా ఒక కుమారుడైన ఇస్సాకును నేను చూపించబో పర్వతం మీద నువ్వు నాకు బలిగా ఇవ్వాలన్నాడు. హలో, ఏమన్నాడు? ఏమన్నాడు? ఎక్కడ పడితే అక్కడగా బలి ఇవ్వమన్నాడో చెప్పేసి అక్కడ నరికేయటం కాదు. నేను చూపించే ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో నేను చెప్పిన రీతిలో నువ్వు బలి ఇవ్వాలి. అది అయిపోయింది, తెల్లారింది, వెంటనే అని రాసి ఉంటుంది అక్కడ. వెంటనే నువ్వు ప్రార్థన ముగించిన వెంటనే దేవుడు చెప్పిన పదం నెరవేర్చడానికి బయలుదేరాలి. నేను తర్వాత చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అనే పదం సరైన భక్తుని లక్షణం కాదు, అది సాతాను లక్షణం. ఏదైనా పని చెప్తే అంటారు రేపు చేద్దాంలే అయ్యగారు. రేపు అన్న పదం ఏమైపోయింది? ఆయన తర్వాత నిలబడితే అయిపోయేది, అది రేపు అయిపోయింది అన్న కాదు. రేపు అనే పదం సరికాదు, దైవ కార్యానికి అడ్డుబండది, సాతాను పదం. రేపటి నుంచి చేస్తాం, వచ్చే నెల నుంచి చేస్తాం అన్నారు. చేస్తున్నారా? దశమ భాగాలు ఇవ్వని వాళ్ళు ఎంతమంది? అసలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది అంటే ఒకలే ఇద్దరు లేపుతారు. ఇవ్వని వాళ్ళు ఎంతమంది అంటే అందరు ఇవ్వనోళ్ళే. వచ్చే నెల నుంచి ఇస్తామని అంటారు. అసలు దశభాగం పక్కన పెడితే పిల్లారా, సంస్కార కార్యక్రమాన్ని కూడా రాలేనంత దుర్మార్గులుగా మారిపోయింది సంఘం. దేవుని శరీరమును రక్తమును తిని త్రాగుటకు కూడా సంఘము రాలేనంత దుస్థితికి, ఐగుప్తు బలంకి బానిసలైపోయారు, కట్టబడ్డారు. ఎంతమంది వచ్చారు? మొన్న ప్రభురాత్రి భోజనానికి ఎంతమంది వచ్చారు? బాప్తిజం పొంది, రక్షణ పొంది, భక్తులుగా చలామణి అవుతూ దేవుని శరీరం రక్తాన్ని సంఘంలో నియమించినప్పుడు సంఘ సభ్యులే నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నారని అంటే వీళ్ళు ఏ స్వభావంతో బతుకుతున్నట్టు? మీరు ఆలోచన చేసుకోవాలి. సరైన జీవితం జీవించిన వాళ్ళే దేవుని శరీరం రక్తమని వివేచన లేకుండా బ్రతికేస్తూ ఉంటే, సరైన బ్రతుకులో బ్రతుకుతూ కూడా దేవుని దగ్గరలో కొనసాగే విషయంలో వెనకాడిపోతున్నారంటే మీరు కూడా వారికంటే భయంకరంగా తయారయ్యారని అర్థం. దేవుని బిడ్డలారా, గమనించండి. సాతాను బలానికి మీరు బానిసలు అవ్వమాకండి. దేవుని బలిష్టమైన రెక్కల కింద భద్రపరచబడండి. దేవునికి నీ స్వరం వినబడాలి. ఆయన నీకు ఒక విషయాన్ని అప్పగిస్తాడు. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నీవు తిరిగి ఆయనకి సమాధానం చెప్పాలి. గుడ్డివాడిని అడిగాడు, నా నుంచి ఏం కోరుకుంటున్నావు? అయ్యా, నేను చూడగోరుచున్నాను, అలాగే చూద్దుగాక అన్నాడు. అంతే. అలాగే నేను నీకు చెప్పిన మాట, ఆ మాట పట్టుకొని నువ్వు బయటికి రావాలి. దేవుడు అప్పగించిన పని నువ్వు వెంటనే చేయటం నేర్చుకోవాలి. వెంటనే. ఆలస్యం, పెద్దలు అంటారు ఆలస్యం అమృతం విషయం. మళ్ళీ అమ్మటే నిదానమే ప్రధానం. అవును, నిదానంగా ఉండాల్సిన దగ్గర నిదానంగా ఉండాలి. ఆలస్యం చేయకూడని దగ్గర ఆలస్యం చేయకూడదు. కానీ ఏం చేస్తున్నాం? సాతాను ఆలస్యం చేపిస్తుంది. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నిన్ను కనికరించాలని. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నీకు సమాధానాన్ని పెట్టాలని. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నీ మీద దయ చూపించాలని. మరి నీ ఆలస్యం దేనికి? దేవునికి నువ్వు దయ ఇస్తావా? దేవుడిని నువ్వు కనికరిస్తావా? దేవునికి నీవు సమాధానం పెడతావా? కాదు కదా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల్లాగా మాట్లాడండి, దేవుని బిడ్డల్లాగా ప్రవర్తించండి. దేవుని బిడ్డలుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని అంతవరకు బైబిల్ చెప్తుంది, నీవు పొందిన రక్షణను అంతవరకు నమ్మకంగా కాపాడుకోవాలి. అప్పుడు నీకు జీవకిరీటం దొరుకుతుంది. ఆ జీవకిరీటం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.